लक्ष्मण भाई काय डोडा ముందరికి వస్తే కొంచెం పక్కన అందరికీ నమస్కారం. ఈరోజు 3 అక్టోబర్ 2024 తారీఖున పెద్ద అంబర్పేట మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు 11 గంటలకి ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఇక్కడ 24 మంది కౌన్సిల్ సభ్యులు అలాగే ఒక ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు. మొత్తం కలిపి 25 మెంబర్లకు గాను ఈరోజు 21 మెంబర్లు వచ్చారు. కోరం ప్రకారం మనకి 50% సభ్యులు ఉంటే మనము మీటింగ్ కమెన్స్ చేయొచ్చు. సో మనకి 50% 12:30 అంటే 13 మంది రౌండ్ చేసి 13 మంది ఉంటే మనము మీటింగ్ సమావేశం నిర్వహించవచ్చు. 21 మంది సభ్యులు ఉండడం వల్ల 11 గంటలకి సమావేశం ప్రారంభించి 21 మంది సభ్యులు ఉండడం వల్ల వారిని చైర్మన్ ఎన్నికకి ఎవరినైనా నామినేట్ చేయాల్సిందిగా అలాగే ఒకళ్ళు సెకండ్ చేయాల్సిందిగా కోరగా వారందరూ కలిసి 8th వార్డ్ మెంబర్ పండుగల జయశ్రీ గారిని ప్రతిపాదించడం జరిగింది చైర్మన్గా. అలాగే ఒకళ్ళు సెకండ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారని సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది. వారికి కొంత సమయం ఇచ్చి ఎటువంటి ఎన్నిక లేనందున శ్రీ పండుగల ప్రతిపాదించిన ప్రకారం శ్రీ పండుగల జయశ్రీ గారు 8th వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారిని
కౌన్సిల్ చైర్మన్గా మేము ఎన్నిక చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కాపీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో పెద్దంబర్పేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన పండుగల జయశ్రీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ సభ్యులందరూ కూడా పెద్దంబర్పేట మున్సిపల్కి సంబంధించిన డెవలప్మెంట్లో ప్రజలందరికీ సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన పత్రిక మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్మన్గా మరియు ప్రమాణ స్వీకారం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఈ విజయం వెనకాల మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి అన్నగారికి మరియు మల్రెడ్డి రామరెడ్డి అన్నగారికి పెద్దంబర్పేట గ్రామ పెద్దలు అందరికీ మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీసీసీ బుయ్య కిషన్ అన్నగారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, నాతోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్పర్సన్ గారికి, నాకు ఈ ఎన్నికను ఎంచుకోవడానికి నాతో పాటు ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరున 21 పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ మాకు ఎప్పుడో రావాల్సింది ఈ పదవి, ఈరోజు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. మాకు కొద్ది సమయం ఉంది. ఆ కొద్ది సమయంలో ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తూ మాతో పాటు అందరినీ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మా కౌన్సిలర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీ కాకుండానే పార్టీ అతిథులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.